వేదం అనగా విద్య, జ్ఞానం. వేదానికి నిగమము, శృతి, అమ్నాయము అనే పేర్లు కూడా ఉన్నాయి. నిగమము అంటే అనాదిగా వస్తున్న నిర్ధారితమైన మూల గ్రంథము. శృతి అనగా గురువు నుంచి శిష్యుడు వినే దివ్యవాణి. అమ్నాయము అనగా మననం ద్వారా నేర్చుకోబడే విద్య. కృతయుగంలో వేదం అంతటా ఒక్కటిగానే ఉండేది. ద్వాపర యుగంలో బ్రహ్మదేవుడు అపాంతరతముడు అనే మానసపుత్రుని సృష్టించి వేదాలను భూలోకంలో బాగా ప్రచారం చేసి రమ్మన్నాడు. కలగా పులగంగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు అపాంతరతముడు. దానికి సంతుష్టుడైన బ్రహ్మ తన కుమారునికి ప్రతి మహాయుగంలోనూ వేదాన్ని విభజించమని చెప్పాడు. ఆ ప్రకారంగా ప్రతి మహాయుగంలో వేదం విభజించబడుతూనే ఉన్నది. వేదాలను విభజించిన వ్యక్తినే వేదవ్యాసుడు అంటారు. ప్రస్తుతం 28వ మహాయుగం జరుగుతున్నది. ఈ మహాయుగంలో కృష్ణ ద్వైపాయనుడు వేదాలను విభజించి వేదవ్యాసుడైనాడు. రాబోయే మహాయుగంలో ద్రోణాచార్యుని కుమారుడు అశ్వత్థామ వేదవ్యాసుడు అవుతాడు. ఇదే కల్కి మూవీలో